హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు గురువారం రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ నుంచి అంటే 8 నుంచి అయితే కరెక్ట్‌గాను మీకు మధ్యాహ్నం లంచ్ వరకు అయితే నేను నా రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి అయితే బయటంతా కూడాను వాకిలి చిమ్మేసేసి వాటర్తో ఇదంతా కూడా కడిగేసేసుకున్నానండి. కడిగేసి ముగ్గులైతే పెట్టాననమాట. నా ముగ్గు మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేయండి. ఇంకా ఆ ముగ్గంతా పెట్టేసేసుకున్నాక ఇంకా అయితే పిల్లలకి బాక్స్ అయితే పెట్టించేసి స్కూల్కి అయితే పంపించేశానండి. వాళ్ళు వెళ్ళాకైతే మొత్తం కూడా నేను ఇల్లంతా కూడా చిమ్మేసుకొని మాప్ పెట్టేశానండి. పెట్టేసి ఇంకా రేపైతే శుక్రవారం కదా, అందుకని మొత్తం బెడ్షీట్లు కూడా మార్చేసానమాట. దివాన్ మీద బెడ్ మీద కూడా మొత్తం మార్చేసానండి. ఇంకా టీపాయ్ మీద కూడాను క్లాత్ తీసేసాను. మొత్తం కూడా తీసేసి బయటైతే పెట్టేసుకున్నానండి. ఇంకా అదంతా అయిపోయిందనమాట. ఇంకా వంటగది కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఇంక నిన్నటి రోజైతే చికెన్ చేశాను కదా, అందుకని మొత్తం గ్యాస్ అంతా కూడా కడిగేసానండి. స్టవ్ గట్టంతా కూడా కడిగేసేసి నీట్‌గాను మొత్తం ఇలా పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ అయితే కొంచెం ఎదరకి పెట్టుకొని మనకి రోల్ ఉంటుంది కదండీ, రోల్ అయితే లోపలికైతే పెట్టాననమాట. అలా పెట్టుకుంటే మనకి ముగ్గులు ఏమన్నా పెట్టుకున్నా, పూలు ఏమన్నా పెట్టుకున్నా బాగుంటుందండి. ఇంక అందుకనే అలా పెట్టేశాను. ఇంక మొత్తం కూడాను ఈ సైడ్ ఉన్న గట్టు కూడా నీట్‌గా క్లాత్ పెట్టేసి అయితే తుడిచేసానండి. ఇంక అదంతా అయిపోయాకైతే నేనైతే స్నానం చేసుకొని వచ్చేసాను. ఇంకా స్నానం చేసుకొని వచ్చాక అయితే దేవుడికి పువ్వులంతా కూడా అలంకారం చేసుకున్నానండి. మా ఇంటి దేవుడు మీకు ఎలా అనిపించాడో తప్పకుండా కమెంట్లో షేర్ చేయండి. ఇంకా పువ్వులైతే అమ్మ తెచ్చారనమాట, ఎర్ర మందారాలు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెట్టు ఉంది కదండి, ఇంకా అవైతే తీసుకొచ్చారు. ఇంకా నేనైతే కొన్ని మా చెట్లు అయితే బయట ఉన్నాయన్నమాట. పింక్ కలర్ మందారం, ఎల్లో కలర్ రోజెస్, మళ్ళీ మనకి శివుడికి ఇష్టమైన శంఖం పూలు ఉంటాయి కదండి, అవి మనకి అంటే చంద్రకాంత పూలు అంటారు కదా, అవి ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే నేను తెచ్చుకున్నానండి. తెచ్చేసేసి అవి కూడా పెట్టేసేసాను అనమాట. ఇంకా పెట్టేసేసి దేవుడికి దీపారాధన అయితే వెలిగించేసాను. మన ఇంట్లోనూ దేవుడికి దీపారాధన చేసుకుంటే అగరత్తులు మన దీపారాధన వాసనకి అసలు ఎంత బాగుంటుందో కదండి. ఇల్లు ఒక గుడిలా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా ఇష్టమండి. ఇంకా ఆ టైంలో అయితే ఒక పాజిటివ్ ఎనర్జీ అంటారు కదండి, అలా ఉంటుందన్నమాట. అసలు చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే అది ఎంజాయ్ చేస్తా. ఇంకా దేవుడి మంత్రాలు నాకు వచ్చినవి అయితే చదువుకుంటూ ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా పూజ చేసుకునేటప్పుడైతే మనకి ఏమీ గుర్తురావన్నమాట. చాలా మనశ్శాంతిగా అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడెక్కడ లేని కష్టాలు ఇవన్నీ మనం తలుచుకుంటూ వస్తూ ఉంటాయి కదా. ఇంకా పూజ చేసుకునేటప్పుడు ఇంకా అవి ఏమి గుర్తురావండి. నాకు తెలిసైతే ఇందులో ఉన్న మనశ్శాంతి దేంట్లోనూ ఉండదు. అది కరెక్టా కాదా మీరే చెప్పండి. ఇంకా నేను అందుకే ఇంకా దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడైతే కనీసం ఒక గంట అయినా ఆయన కేటాయిస్తానండి. నేను చేసుకున్నాను అని అంటే మంచిగా పూలు ఎక్కువ ఉండాలి, నాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే నాకు చేసుకున్నట్టు ఉంటుందన్నమాట పూజ. లేకపోతే ఏదో కొంచెం వెల్తిగా ఉంటుందండి. ఇంకా అలా అనుకుని అయితే ఇంకా దేవుడికి నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అని అనుకుని అయితే పెట్టేసుకున్నాను. కానీ నాకు తెలియకుండా ఇంక ఈరోజు అయితే ఒక స్పెషల్ ఉందని అయితే చెప్పారనమాట. గురు పౌర్ణమి అంటండి, నాకైతే తెలియదు అనమాట. ఇంకా మామూలుగానే నేను గురువారం రోజు పూజ అయితే చేసుకుంటాను. అయితే ఇంకా అప్పటికప్పుడు తెలిసింది. ఇంక ఎలా అయినా చేసుకున్నాను కదా అని చెప్పేసి అయితే అనుకున్నానండి. ఇంకా స్టవ్ కూడా బొట్లయితే పెట్టుకున్నాను. ఇంకా రోలుకి కూడా పెట్టుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే పూజ చేసుకునేటప్పుడు కంపల్సరీ కూడా నేను గ్యాస్ స్టవ్ను గ్యాస్ గట్టు కూడా చాలా నీట్గా అయితే పెట్టుకొని ఇంకా వాటికి బొట్లు అయితే పెట్టుకుంటానండి. ఇంకా అమ్మ కూడా ఇలానే చేస్తారనమాట. ఇంకా అమ్మ చేసినట్టే నాకు అలవాటు అయిపోయింది. ఇంకా పూలైతే పెట్టుకుంటే అచ్చం నాకైతే శివలింగాన్ని అయితే చూసినట్టు అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడైతే ఒక దీపం పెట్టుకుందాం అనుకున్నానండి, కానీ మనకి గ్యాస్ది ట్యూబ్ వచ్చేసి అక్కడే ఉంది కదా, ఇంక అందుకనే పెట్టలేదనమాట. కానీ దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది ఆగ్నేయం కదండి, ఆగ్నేయ మూల దీపం చాలామంది పెట్టుకుంటారు కదా. నేనైతే అనుకున్నాను, కానీ పెట్టుకుంటే అక్కడ గ్యాస్ది ట్యూబ్ ఉంది కదా, ఇంకా స్పేర్ బండ్లు ఉన్నాయని చెప్పేసి కొంచెం భయం వచ్చిందనమాట, అందుకే పెట్టలేదు. ఇంకా ఇదంతా అయిపోయాకైతే నేను ధూప్ స్టిక్ వెలిగిస్తున్నానండి. మనకి ధూప్ స్టిక్ అనేసరికి సాంబ్రాణిది
వస్తుంది కదండి ఇప్పుడు కుండీలాగా, ఇంకా అవైతే తెప్పించుకుంటున్నాను అనమాట. అవైతే చాలా బాగుంటున్నాయండి. రియల్గా నిజంగా సాంబ్రాణి మనం నిప్పుల మీద వేస్తాం కదండి, సేమ్ అలా ఉంటుందన్నమాట. ఇంకా అదైతే తెప్పించుకుంటున్నాను. అది వెలిగిస్తే ఇంక ఇల్లంతా కూడా మంచి సువాసనతోటి విరజల్లుతుందండి. నాకైతే చాలా బాగా నచ్చుతుందనమాట. ఇంకా ఫైనల్గా అయితే నేను ధూప్ స్టిక్ వేసేసుకున్నానండి. ఇల్లంతాను అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసరికైతే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ నుంచి కూడా నేను అసలు ఏమి తాగలేదండి. ఇంకా హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా పక్కనైతే అమ్మని పాలు తీసుకురమ్మన్నాను టీ పెట్టడానికి. ఇంకా టీ కూడా పెట్టేశాను. ఇంకా హాట్ వాటర్ తాగి కొంచెం గ్యాప్ ఇచ్చేసి అయితే అప్పుడు టీ తాగుతానండి. ఎంత నీరసం వచ్చిందో పొద్దున్న నుంచి లేచిన దగ్గర నుంచి కూడాను చేసుకుంటే కరెక్ట్గా ఇప్పటికి వచ్చి టైం అయితే నాకు 11 అవుతుందండి. పావు తక్కువ 11. ఇంక ఇప్పటికైతే అయ్యిందనమాట. ఇంకా అది అయ్యాకైతే కొంచెం హాట్ వాటర్ తాగాక కొంచెం టీ తాగానంటే ఇంకేమీ అవసరం లేదండి. టిఫిన్ తిన్నా తినకపోయినా సరే నాకు ఏం పర్వాలేదనమాట అనిపిస్తుంది. అంత నీరసం అయితే వచ్చేసిందండి అయితే నాకు. ఇంకా హాట్ వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇంక ఇది తాగాకైతే తర్వాత టీ అయితే తాగుతాను. ఇంక నేనైతే హాట్ వాటర్ తాగే లోపైతే ఇంకా అమ్మ హాట్ వాటర్ తాగేసి నేను కొంచెం టీ కూడా తాగేస్తానండి. ఇంకా అమ్మ అయితే 2 దోసలు వేసి ఇచ్చారనమాట. ఇంకా తినేసేసాను. ఇంక పప్పు అయితే వేసేసుకున్నారు. ఇంకా పప్పు అంటే మనకి దోసలకి వేస్తాం కదండి, ఫస్ట్ దోసలకి అయితే వేసారనమాట. ఆల్రెడీ కొంచెం పిండి తీసి అయితే దోసలకి కలిపేస్తున్నారండి. ఇంకా రెండో వాయి కూడా వేసేసారనమాట. ఇంకా అదైతే అవుతుంది. ఇంక నేను వంట చేసుకోవాలండి. ఇంక మా బన్నీగాడు అయితే పొద్దున్న నుంచి బయటే ఉన్నాడనమాట. ఇప్పుడే లోపల తీసుకొచ్చి కట్టాము. ఇంక దేవుడి దగ్గర అయితే దీపం కూడా ఘనమైపోయిందండి. ఇంక దీపం ఘనమైందంటే ఇంక మాకు బ్యాక్ సైడు డోర్ ఉంటుంది కదా, ఇంకా డోర్ అయితే దేవుడి దగ్గర దీపం పెట్టామంటే వేసేసి ఉంచుతామండి. ఎందుకంటే గాలి ఎక్కువ వేస్తుందనమాట మాకు. దీపం అయితే తొందరగా ఘనమైపోద్ది. అందుకని డోర్ వేసేసి ఉంచుతానండి. ఇంక ఇప్పుడైతే అయిపోయింది కదా, ఇంక డోర్ అయితే తీసేసాను. ఇంకా వాషింగ్ మిషన్లోకి బట్టలు వేయాలండి. చెప్పాను కదా నేను మామూలుగా ఇవి తీసేస్తానండి బెడ్షీట్స్ అవి అని. ఇంకా బెడ్షీట్స్ను ఇవన్నీ కూడాను వాషింగ్ మిషన్లో వేసేయాలి కంపల్సరీ కూడా. 2 రోజులకి 3 రోజులకి ఒకసారి అయితే తీసేస్తానండి. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మనకి అస్తమానం ఎక్కి తొక్కుతూ ఉంటారు కదా, ఇంకా చిరాగ్గా ఉంటాయి అనమాట. అందుకే తీసేస్తాను. ఇంకా తీసేసి అయితే వేరే వేసుకుంటూ ఉంటానండి. ఇంకా కర్టెన్స్ కూడా ఫ్రంట్ గుమ్మంది ఒక్కటే తీసానండి. ఇంకా కిటికీ ఏవి తీయలేదన్నమాట. ఎందుకంటే ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి. తర్వాత ఎప్పుడైనా సరే ఒక వారానికి 2 వారాలుగా అలా తీస్తాను. అంటే మనం విండోర్ కర్టెన్స్ అయితే మనకి ఎక్కువ నెలసార్లు అవి వచ్చినప్పుడు అయితే తీస్తానండి, లేకపోతే తీయనమాట. ఇంకా ఉన్న బట్టలు అయితే వేసుకుంటున్నానండి. అవి ఎక్కువ అనిపించినాయి, అందుకే తీసేసి పక్కన పెట్టాను. ఎందుకంటే ఎక్కువ వేసామనుకోండి అది ఉతకట్లేదనమాట, జాడిచ్చేస్తుంది. అదే తక్కువ దాని లిమిట్ తగ్గట్టు వేసుకుంటే ఉతుకుతుందండి. అంటే ఉతుకుతున్నట్టు మనకు తెలుస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. అందుకే కొంచెం ఉన్నవైతే తీసేస్తానండి. ఇంకా పాప టాప్స్కి వచ్చేసి అయితే నాకు అద్దాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవి మిర్రర్ వర్క్ ఉంటే అది ఏమవుతుందంటే ఇందులోనూ లోపల డ్రై చేసేటప్పుడు అయితే మిర్రర్స్ అన్నీ ఊడిపోతున్నాయండి. పాప గోల పెట్టేస్తుంది అనమాట. ఇంక అందుకనే టాప్స్ తీసేసానండి నేను. తర్వాత అయితే మామూలుగాను వాటర్లో కొంచెం వాష్ చేసేసి అయితే ఆరబెట్టేయచ్చు, కొంచెం లిక్విడ్ వేసి అని తీసేసాను. ఇంకా అదైతే స్టార్ట్ చేసేసి ఇంకా లోపలికి వచ్చానండి. దొండకాయ ఫ్రై చేసి పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే పప్పు అంటే పెసరకట్టు పెడదాం అనుకుంటున్నానండి. దానికోసం ఆల్రెడీ నేను పెసరపప్పు అయితే స్టవ్ మీద పెట్టేసాను, ఉడుకుతుంది. ఇక దొండకాయ ఫ్రై అయితే చేద్దామని ఇంకా ఇవైతే ఇందులో వేసి కట్ చేస్తున్నానండి. ఇది ఒకసారి అయితే దీంట్లోనూ దొండకాయలు కట్ చేస్తానే కొంచెం గట్టిగా నొక్కారనమాట మా వారు గట్టిగా నొక్కారనమాట. అది విరిగిపోయిందనమాట. అందుకని దాన్ని అంతసేపు సెట్ చేయడానికైతే చాలా ఇబ్బంది అయితే అయిందనమాట. కానీ ఇందులో వచ్చినట్టు మనం కట్ చేసినా కూడా రావండి. హాయ్ ఫ్రెండ్స్, నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ అయితే తొందరగా లేచేద్దాము. లేచేసి పిల్లలకి బాక్సులు కట్టేసి ఇచ్చేసి నేను ఎర్లీగా పూజ అయితే చేసుకుందాం అనుకున్నానండి. కానీ అసలు మార్నింగ్ అయితే మెలకు రాలేదనమాట. 6:30, 7 అయితే అయిపోయింది. ఇంకా ఈయన వచ్చేసి లేపారనమాట. ఇంకా అప్పటిదాకా కూడా నాకు మెలకు రాలేదండి. ఇంకా నైట్ వచ్చేసరికి అయితే కొంచెం డైలీ కూడాను నేను చపాతీ తింటున్నానండి. నైటు చపాతీ తింటుంటే కొంచెం వెయిట్ చేస్తుంది అనమాట.
అందుకనే రైస్ అయితే తినట్లేదండి. నైట్ చపాతీ తింటున్నాను అనమాట. 2 చపాతీ తిని నేను ఒక గ్లాసు మజ్జిగ అయితే తాగుతున్నాను. అలా నైటు చపాతీ తినేసి మజ్జిగ తాగుతుంటే కొంచెం స్కిన్ అంతా కూడాను స్మూత్గాను బాగుంటుందండి మార్నింగ్కి. కానీ ఇంకా ఆ ప్లేస్లో మజ్జిగ ప్లేస్లోనైతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగితే స్కిన్ ఇంకా గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. కానీ నాకు ఓవర్ హీట్ చేసేస్తుందండి, ఇంక అందుకనే తాగలేదు. కానీ 2 డేస్ అయితే తాగాలండి. 2 డేస్ జ్యూస్ తాగేసి 2 డేస్ అయితే మజ్జిగ, అలాగా మనం రీప్లేస్మెంట్ చేసుకుంటూ తాగితే చాలా మంచిదండి. స్కిన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. నైట్ కూడాను ఒట్టిగా పెరుగన్నం తిన్నా సరే, అంటే కొంచెం ఎక్కువ కాదండి, ఒక చిన్న కప్పు అనమాట. ఒక 2 చపాతీ తినేసి చపాతీలోకి కర్రీ ఎక్కువ తీసుకోవాలి. కర్రీ ఎక్కువ తీసుకొని చపాతీ తినేసి 2 తర్వాత అయితే అందులోకి ఒక చిన్న కప్పు పెరుగన్నం తింటే స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుందండి, బాగుంటుంది. ఈ టిప్ ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేనైతే ఎర్లీగా లేద్దాం అనుకున్నాను కదా, లేవలేదండి. ఇంక ఈయన వచ్చి అయితే లేపారనమాట. ఇంక లేచేసి అయితే పిల్లలకి బాక్సులు అవి పెట్టేసేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా వాళ్ళకి ఇచ్చేసి నేనైతే ఇంకా ఇడ్లీ పెట్టేస్తానండి. ఇడ్లీ పెట్టేసి చట్నీ చేస్తాను అనమాట, పుట్నాల చట్నీ చేసేసి పాపకైతే ఆలు ఫ్రై చేసేసి పెట్టేశాను. పాప కొద్దే కదా బాక్స్ పట్టుకెళ్ళేది, ఇంకా పాపకైతే పెట్టేశాను అనమాట. ఇంకా నేను వాళ్ళని పంపించాక నేను ఇంకా తర్వాత జరిగే రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి అయితేనే నాకు కుదురుతుందనమాట. మార్నింగ్ అయితే అసలు కుదరట్లేదండి. ఇంకా అందుకే వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయాకైతే నేను నా రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా టిప్ ఎలా అనిపించిందో మీరు కామెంట్లో షేర్ చేయండి. వీడియో అయితే ఫుల్గా వాచ్ చేసేయండి వీడియో. ఇంకా ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేస్తున్నాం. ఇంకా పెసరపప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా దీన్ని అయితే ఒకసారి కలిపేసేసుకొని నేను ఇంక ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను కదండి, ముక్కలు అయితే పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంకా పప్పుకి అయితే తాలింపుకి నెయ్యి వేస్తున్నానండి. కొద్దిగా నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది కదండి పెసరకట్టు. నేను చపాతీ తింటున్నాను కదా నైటు, చాలా వేడైతే చేస్తుందండి. ఇంకా పెసరకట్టు వేసుకుంటే కొంచెం చలవ చేస్తుందని అయితే ఇంకా పెసరకట్టు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా వేడి చేసినా తప్పదండి, కొంచెం మన బాడీలో ఉన్న కొవ్వు తగ్గాలంటే అటువంటివే తినాలన్నమాట. అందుకని చాలా కంట్రోల్ చేసుకుని అయితే తింటున్నానండి. నైటు రైస్ తింటుంటే అసలు అరగట్లేదు, ఇంకా అందుకని మానేశాను. రైస్ తింటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అదే 2 చపాతీ తింటే పొట్ట చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మార్నింగ్కి. అందుకని నేను రైస్ మానేశానండి. మానేసేసి ఈ చపాతీయే తింటున్నాను అనమాట. ఇక కొర్రన్నం తిందాం అనుకున్నాను కానండి, తినలేమని అయితే మా అమ్మగారు చెప్తున్నారు. లేకపోతే తిందాం అనుకున్నానండి, అదైతే గొడవ ఉండదు కదా అని అంటే తినలేవు, అది అరగటం కూడా కొంచెం ఇబ్బంది అవుద్దని అయితే చెప్పారనమాట. ఇదివరకు ఒకసారి నేనైతే బ్రౌన్ రైస్ కూడా తెప్పించుకున్నానండి. కానీ ఆ రైసు ఈ రైస్లా ఉండదు కదా, అదొకటి కొంచెం గట్టిగా అయితే ఉంటుందండి రైసు, అసలు తినలేమన్నమాట. అందుకని నేను చానాళ్ళు కూడానండి ఆ బియ్యం తెప్పించుకున్నాను. ఒక 5 కేజీస్ అయితే తెప్పించుకున్నానండి. అందులో 2 గ్లాసులు అయితే వండుకున్నానమాట. కానీ ఉన్న రైస్ అయితే నేను అసలు తినలేక అవి చాలా ఇబ్బంది అయితే అయిందండి నాకు. ఎలా అయినా సరే తింటామన్నా మానేయొచ్చు కానండి, అటువంటి రైస్ అసలు తినలేమన్నమాట. అందుకని నేను మానేశాను. ఇంక నాకైతే పప్పు తాలింపు అయితే అయిపోయింది. స్టవ్ దగ్గర ఉండి వంట పని చేసామంటే చూడండి అసలు ఫేస్ ఎలా అయిపోయిందో, మొత్తం చెమటలు కారిపోయినాయి అనమాట. అసలు స్నానం చేసినట్టే లేదండి, అసలు ఎలా ఉందో చూసారా. మొత్తం కూడా బొట్టంతా కూడా కారిపోయిందండి నాకు చెమటలతోటి. ఇంకా పప్పులు అయితే వేసేసింది కదా అమ్మ, ఇంకా ఇడ్లీ పప్పుకి అయితే నలుగుతుందనమాట. దోసపిండి అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే దొండకాయ ఫ్రై కూడా చేసేసాను, అయిపోయిందనమాట. ఇంకా నా వీడియో మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. ఫస్ట్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ ఇన్ వన్ మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.